ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కాగా రెండో విడతలో కొన్ని జేపీల్లో రాత్రి పొద్దుపోయే వరకు కూడా నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. ఇక మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండగా బరిలో మిగిలినటువంటి అభ్యర్థుల సంఖ్య తేలనుంది. మరోవైపు మూడో విడత ఎన్నికలు జరిగే 7 మండలాల్లో కూడా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. దీనిపై మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఏదైతే ఇటు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోరు కొనసాగుతుంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి దఫా రెండో దఫా ఇప్పటికే ఎలక్షన్ ప్రక్రియకు సంబంధించిన నామినేషన్లు పూర్తవడంతో అయితే మూడవ దఫాకు సంబంధించిన ప్రక్రియ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించింది కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ఎన్నికల సంఘం సంబంధించి ఇటు కలెక్టర్ కానీ ఇటు ఎంపీడీఓలు కానీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం మనం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బన మండల కేంద్రంలోనూ దీనికి సంబంధించిన మూడో దఫా నామినేషన్ల పర్వం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి అభ్యర్థులు వచ్చి నామినేషన్లు అయితే దాఖలు చేస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి పెద్ద ఎత్తున అయితే ఇటు పోలీసులు కూడా బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1514 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే మొదటి 2 దశలకు సంబంధించిన నామినేషన్లు అయితే పూర్తి కావడంతో అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన స్క్రూటినీ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఏది ఏమైనా కూడా కొన్ని ప్రాంతాలలో అయితే ఏకగ్రీవంగా తీర్మానాలు కూడా ఏర్పాటు చేశారు. ఇటు ముఖ్యంగా చెప్పాలంటే ఇటు ఆదిలాబాదు, నిర్మల్, ఇటు మంచిర్యాల, ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏకగ్రీవ తీర్మానాలతోటైతే ఇటు సర్పంచ్లు అయితే భారీగా ఇటు ఏకగ్రీవ తీర్మానాలు అయితే జరిగాయి. ఏది ఏమైనా కూడా ఇటు ప్రస్తుతం మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడో విడత నామినేషన్ల ఏర్పాటైతే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇటు మూడో దశ నామినేషన్లకు సంబంధించి 494 గ్రామ పంచాయతీలు ప్రస్తుతం ఇప్పుడు ఈ మూడో దశకు నామినేషన్లు అయితే వేయనున్నారు. దీనికి సంబంధించి ప్రక్రియ అయితే ఉదయం నుంచే కొనసాగుతుంది. 108 గ్రామ పంచాయతీలకు ఇటు నామినేషన్లు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఇటు మంచిర్యాల జిల్లాలో చూస్తే ఇటు చెన్నూరు, కోటపల్లి, ఇటు భీమారం, జైపూరు, మందమరి మండలాలలో మొత్తం 102 గ్రామ పంచాయతీలకు అయితే ఇటు నామినేషన్లు అయితే కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఇటు ఆదిలాబాద్లో 151, అటు నిర్మల్లో 133 గ్రామ పంచాయతీలకు అయితే ఇటు నామినేషన్లు అయితే మూడో దశలో కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఇటు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. కొంతమంది అభ్యర్థులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు నామినేషన్ వేయడానికి కొంతమంది అభ్యర్థులు అయితే ఉన్నారు. అసలు నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా ఉంది, అసలు ఎలాంటి పత్రాలను అయితే జత చేయాల్సి ఉంటుంది, అసలు ఏ విధంగా ఉంది, అసలు నామినేషన్ సంబంధించిన పత్రాలతో అయితే కొంతమంది నామినేషన్ వేయడానికి అయితే ఉన్నారు. చెప్పండి అన్న, అసలు ఏ విధంగా ఉంది? అంటే మేము యాక్చువల్లీ నామినేషన్ ఫామ్ తీసుకోవడానికి వచ్చినామండి. అయితే కొన్ని ఏంటంటే బ్యాంక్ అకౌంట్ అనేది అంటే 2-3 అకౌంట్స్ ఉండడం వల్ల మరి బ్యాంక్ అకౌంట్ అనేది కొత్తది తీసుకోవడమా లేకపోతే పాతది తీసుకోవడం జరుగుతుందని తెలుసుకోవడానికని మేము అధికారులను అడగడానికి వచ్చామండి. ఒకరోజు మంచి రోజు తీసుకుని మేము సర్పంచ్ అభ్యర్థిగా ఉంటున్నాం కాబట్టి ఒకరోజు మంచి రోజు చూసుకొని నామినేషన్ ఇస్తామండి. అసలు ఇక్కడ నామినేషన్స్ సంబంధించిన పత్రాలలో ఏమన్నా అవకతవకలు ఏమన్నా మీరు ఇప్పటివరకు అంటే మీకు సంబంధించిన పత్రాలు ఏమన్నా అన్ని జత చేయడం జరుగుతుందా, లేదంటే అధికారులు ఇంకా మీకు ఏమైనా సలహాలు సూచనలు చెప్పారా? లేదంటే మాకేమైనా డౌట్ ఉంటే అధికారులను అడిగితే వారు ఖచ్చితంగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. ప్రతిదీ కూడా వాళ్ళు క్లియర్గా ఏ డౌట్ ఉన్నా కానీ వాళ్ళు చెప్తున్నారు. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ అంటే నామినేషన్ ప్రక్రియకు ఏ విధంగా ఉంది, అసలు ఈ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు అయితే సజావుగా సాగుతున్నాయని మీరు భావిస్తున్నారా? అంటే సార్ ఇప్పుడు మేము ఓన్లీ నామినేషన్ వేయడానికి వచ్చినాం కాబట్టి మేము ఒక నామినేషన్ ఫామ్ 3 అంటే కొన్ని డౌట్స్ ఉండే మరి దీనికి ఏం అంటే వాటి గురించి అధికారులను అడిగి క్లియర్ చేసేసుకొని వెళ్ళడానికి వచ్చినామండి. ఓకే, ఏదైతే దీనికి సంబంధించి మూడో దఫాకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన అభ్యర్థులు అయితే దరఖాస్తు ఫామ్లు స్వీకరించి దీనికి సంబంధించి ఎలాంటి పత్రాలు దీనికి జత చేయాలి, కొంత బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలు అంటే ఒక్కొక్కరికి 3-4 అకౌంట్లు ఉంటాయి, అసలు ఏ విధంగా బ్యాంక్ అకౌంట్ దీనిలో జత చేయాలి, దీనికి సంబంధించింది ఏ విధమైన ఏర్పాట్లు చేయాలన్నట్టు అయితే అభ్యర్థులు అయితే కొంచెం ఆందోళనకరంగా ఉన్నారు. దీనికి సంబంధించి అధికారులు కూడా వారికి క్లారిటీ ఇచ్చారని అయితే చెప్పారు. ఏదేమైనా కూడా మూడవ దఫాకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ అయితే సజావుగా సాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు మూడో దఫా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఇటు మొదటి దశకు సంబంధించిన ప్రచారాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇటు మొత్తం మీద చూస్తే ఇటు పంచాయతీ పోరుతో ఇటు గ్రామాలలో అయితే ఒక సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఏదేమైనా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే పంచాయతీ పోరుతోటి ఏకగ్రీవ తీర్మానాలతోటి అయితే ఒక సందడి వాతావరణం అయితే పేర్కొన్నది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్, ప్రైమ్9 న్యూస్,
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.